నమస్తే రైతులందరికీ ఈరోజు మనకు ఐఎండి సంస్థ నుంచి అయితే మనకు వాతావరణ శాఖ నుంచి కొత్త వార్తలు అయితే రావడం అయితే జరిగింది. వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఋతుపవనాలు మన ఏపీ తెలంగాణకు ఎప్పుడు వస్తున్నాయి, అలాగే ఇప్పుడు పడుతున్న వర్షాలు వేటి ప్రభావం పడుతున్నాయి, అసలు ఎందుకు ఇప్పుడున్న అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, విత్తనాలు ఎప్పుడు పెట్టుకోవాలి అనేది పూర్తి వీడియో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. గత వారం రోజుల నుండి అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. అది ఆ వర్షాలు వచ్చేసి చాలామంది ఋతుపవనాల నుంచి వచ్చినాయి. కాబట్టి మనకు మే ఆఖరి జూన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఋతుపవనాల్లో వచ్చే వర్షాలు అనుకొని చాలామంది రైతులు పొడి దుక్కుల్లో విత్తనాలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం తొందరపడి ఈ పొడి దిక్కులో మాత్రం విత్తనాలు అయితే పెట్టకండి. ఎందుకంటే ఋతుపవనాలు ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఐఎండి సంస్థ ఈరోజు కొత్త అప్డేట్ని తెలపడం అయితే జరిగింది. చాలామంది నీటి సౌకర్యం కింద పెట్టిన వాళ్ళు అయితే ఓకే, ఎందుకంటే వాళ్ళకు నీటి సౌకర్యం ఉంటుంది కాబట్టి బోర్ల కింద పెట్టుకున్న వాళ్ళు ఎలాగైనా మొలకెత్తి గింజలు అయితే కాపాడుకొని మొలకెత్తుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ వర్షాధారంగా వేసుకున్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఖచ్చితంగా అయితే ఉంటుంది. కాబట్టి ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు పెట్టుకోండి. వేసిన ప్రతి గింజ మొలవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడు ఐఎండి సంస్థ కొత్త సంస్థ నుంచి ఎప్పుడు వస్తుందంటే మనకు అండమాన్ మరియు బంగాళాఖాతం నుంచి కేరళకు జూన్ 1 తారీఖు వరకు 31 నుంచి జూన్ 1 మే 31 నుంచి జూన్ 1 తారీఖు వరకు చేరే అవకాశం అయితే ఉందని ఐఎండి సంస్థ మనకు వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగింది. అలాగే నైరుతి ఋతుపవనాలు మనకు 4 రోజుల్లో కేరళకు అయితే చేరుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందని మనకు ఆంధ్రప్రదేశ్కి జూన్ 4 నుంచి 4 తారీఖు నుంచి 5 తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే తెలంగాణకు మాత్రం జూన్ 8 నుంచి 11 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు అనేది అక్కడక్కడ పడుతున్నామంటే అది రెమల్ తుఫాన్ కారణంగా ప్రభావం ద్వారా అక్కడక్కడ ఈ తుఫాన్ ప్రభావం వల్ల రెమల్ తుఫాన్ ప్రభావం వల్ల అక్కడక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటికి వర్షాలు పడ్డామనే ఉద్దేశంతో మాత్రం తొందరపడి మీరు విత్తనాలు పెట్టకండి. ఇంకా ఋతుపవనాలు వచ్చే అవకాశం ఇంకా రాలేదు, ఇంకా వస్తాయి, ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. అలాగే ఈ 2-3 రోజుల్లో ఉష్ణోగ్రత అనేది మన ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కానీ ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మన వీడియోని లైక్ అయితే కొట్టండి. మీకు తెలిసిన ప్రతి రైతుకు మన వీడియోని షేర్ చేస్తారని మనవి.